ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఘోరం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై భార్యను కాల్చి చంపాడు భర్త. షాపూర్ ప్రాంతంలో జైల్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 15 ఏళ్ల క్రితం విశ్వకర్మ మమతా చౌహాన్లకు వివాహమైంది. 2 ఏళ్లుగా ఇద్దరి మధ్య దాంపత్య కలహాలు జరుగుతున్నాయి. కూతురుతో కలిసి వేరుగా నివసిస్తోంది మమతా చౌహాన్. అయితే విడాకుల సమయంలో భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తుపాకీతో భార్యపై 2 రౌండ్ల కాల్పులు జరిపాడు విశ్వకర్మ. ఈ కాల్పుల్లో స్పాట్లోనే మృతి చెందింది మమత. ఈ నేపథ్యంలో పోలీసులు విశ్వకర్మను అరెస్ట్ చేశారు. తండ్రి వేధింపులు, వివాహేతర సంబంధమే కారణం అంటూ కూతురు ఆరోపిస్తోంది. పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు అనేది చూద్దాం. आज दिनांक 3 सितंबर को थाना 7 अंतर्गत सायं 8 बजे एक व्यक्ति विश्वकर्मा चौहान ने अपनी पत्नी ममता चौहान की हत्या कर दी। इनके बीच में पूर्व से ही कोर्ट में विवाद प्रचलित था। तत्काल ही घटना को स्थानीय पुलिस ने अटेंड किया। अभियुक्त को हिरासत में लेकर पूछताछ की जा रही है एवं सुसंगत धाराओं में अभियोग पंजीकृत। భర్తే భార్యను అత్యంత దారుణంగా తుపాకీతో కాల్చి ఆమె ప్రాణాలు తీశాడు. కన్న కూతురు ఇదంతా కూడా చూసింది. కన్న కూతురు కళ్ళ ముందే తండ్రే తల్లిని దారుణంగా హత్య చేయడం ఆ కూతుర్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఒక్కసారి ఊహించుకోవచ్చు. మనం విజువల్స్లో చూస్తున్నాం. భార్య బయట ఉంటే, బయటకు వెళ్తుంటే పరిగెత్తుకుంటూ ఆ వెనకనే వెళ్ళినటువంటి భర్త తన దగ్గర ఉన్నటువంటి తుపాకీ తీసుకొని, మనం ఆ సర్కిల్లో మీరు క్లియర్గా చూడొచ్చు. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది జరిగినటువంటి ఘటనను. ఆ భార్యను తుపాకీతో అత్యంత దారుణంగా భర్త హత్య చేశాడు. పబ్లిక్గా అందరూ చూస్తుండగా ఈ దారుణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అండ్ అలాగే మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు స్క్రీన్ మీద ఆ భార్య, ఎవరైతే ఆ భర్త చేతుల్లో ప్రాణాలు కోల్పోయిందో ఆ భార్యకు సంబంధించినటువంటి ఫోటో మీరు చూస్తున్నారు. ఆ చిన్న పాపను మీరు చూడొచ్చు క్లియర్గా. వ్యూయర్స్, డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మేము చెప్తున్న వార్త కానీ చూపిస్తున్న విజువల్స్ కానీ చూడడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడవచ్చు. కానీ వార్తను మీకు పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. వ్యూయర్స్, డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మనం క్లియర్గా చూస్తున్నాం. ఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా అక్కడికి చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ రావడం, ఆ యువతిని వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయిందంటూ డాక్టర్స్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే ఘటన తర్వాత పోలీసులు ఆ బాడీని ఎగ్జామిన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఎలా కాల్చాడు, ఎక్కడ కాల్చాడు, ఆ యువతి ఎలా ప్రాణాలు కోల్పోయింది అనేది పోలీసులు ఎగ్జామిన్ చేస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, ప్రజలందరూ చూశారు. విడాకుల సందర్భంగా వారిద్దరూ డివోర్స్ తీసుకుంటున్నారు. భార్య భర్త ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం జరిగింది వాళ్ళ వివాహం, విశ్వకర్మ మమతా చౌహాన్ల వివాహం. అయితే గత 2 ఏళ్లుగా వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాపని తీసుకొని ఆ భార్య వెళ్ళిపోయింది, దూరంగా ఉంటుంది. నా వల్ల కాదు ఈ గొడవలు, పాప డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి దూరంగా వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఇక విడాకుల వరకు వచ్చింది. ఇప్పుడు విడాకులు తీసుకునే సందర్భంగా వారిద్దరి మధ్య గొడవ జరగడం, ఆ వ్యక్తి తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేయడం మనం చూస్తున్నాం. ఫుల్ డీటెయిల్స్ పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇంకా పోలీసులు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు ఈ కేసుకు సంబంధించి? అలాగే ఒక గొడవ చివరికి ప్రాణాలు తీసే వరకు వెళ్ళిందా? అలాగే ఆ పాప చెప్తున్నట్లుగా తెలుస్తుంది వివాహేతర సంబంధం ఉంది అని, అలాగే గతంలో చాలాసార్లు ఇలా గొడవలు జరిగాయంటూ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా డీటెయిల్స్ ఏంటి? రైట్ నందు, ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ షాపూర్ ప్రాంతంలోని జైలు రోడ్డులో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిన ఒక దారుణ సంఘటన స్థానికులకు షాక్ గురి చేస్తోంది. విశ్వకర్మ చౌహాన్ అనే వ్యక్తి తన భార్య మమతా చౌహాన్ రద్దీగా ఉన్న మార్కెట్ లో కాల్చి చంపాడు అని పోలీసులు అయితే నిర్ధారించారు. సో ఆ నిందితుడు అంత రద్దీ ప్రదేశంలో కూడా భార్యపై కోపంతో ఆ భార్యపై గన్తో దాడి చేయడం జరిగింది. మమతా చౌహాన్ అనే మహిళ ఫోటో స్టూడియోలో తన ఫోటో తీయించుకునేందుకు వెళ్ళింది. ఆమె స్టూడియో నుండి అలా బయటికి రాగానే అక్కడే బైక్ పై వేచి ఉన్న విశ్వకర్మ చౌహాన్ తో వాగ్వాదం జరిగింది. ఏదైతే తను ఫోటో తీసుకొని బయటికి రావడం జరిగిందో అదే టైంలో ఆ భర్త వెంటనే గొడవ పెట్టుకున్నాడు. ఆ వాగ్వాదం తీవ్రమైన గొడవగా మారడంతో విశ్వకర్మ తన హెల్మెట్ లో దాచిన
పిస్టల్ తో మమతపై 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ఆమె ఛాతీలో, మరొకటి ఆమె చేతిలో, ఏదైతే ఒక హ్యాండ్ లో చేతిలో తగిలింది. మమత అక్కడికక్కడే కోల్పోవడం జరిగింది. స్థానికులు ఆమెను వెంటనే సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించడం జరిగింది. విశ్వకర్మ మమతా చౌహాన్లకు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి 13 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. ఆమె తల్లితో కలిసి షాపూర్ లోని గీతా వాటిక సమీపంలో అద్దె గదిలో నివసిస్తుంది. గత 1.5 సంవత్సరాలుగా ఈ దంపతుల మధ్య దాంపత్య కలహాలు కొనసాగుతున్నాయి. దాని కారణంగా వారు విడిగా నివసిస్తున్నారంటూ చెప్తా ఉన్నారు. మమత ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. విశ్వకర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. విశ్వకర్మ సంఘటన స్థలంలోని ఉండిపోవడం వల్ల పోలీసులు అతన్ని సులభంగా పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే దాడి చేసిన వెంటనే ఎటు పారిపోకుండా నేనే చంపాను అంటే గర్వంగా వీధుల వెంట పిస్తోల్ తీసుకొని స్వైర విహారం చేస్తూ ఉన్నాడు విశ్వకర్మ. నిందితుడు విశ్వకర్మను పోలీసులు విచారించగా అతడు కొన్ని నిజాలు అయితే చెప్పడం, అంటే కొన్ని మాటలు తన స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది పోలీసులకి. సో ఆమె నా డబ్బు తినేస్తుంది, అందుకే చంపేశానని చెప్పాడు. అంతేకాకుండా తన భార్యను చంపినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని నిందితుడు పోలీసులతో చెప్పడం షాకింగ్ గా అనిపిస్తా ఉంది. తర్వాత వారి కుమార్తె తన తండ్రి వేధింపులు వివాహేతర సంబంధానికి కారణంగానే ఈ ఘోరం జరిగిందంటూ కూడా పోలీసులు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసులో ఆస్తి వివాదం సహా ఇతర కోణాల్లో కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ ఘటన స్థానికులలో భయాందోళనకు గురి చేస్తా ఉంది. రద్దీగా ఉండే మార్కెట్ లో ఇటువంటి హింసాత్మక ఘటన జరగడం అరుదుగా జరుగుతా ఉంది. సో దంపతులకు ఒక కుమార్తె ఉంది. తల్లి చనిపోవడం, తండ్రి జైలు పాలవడంతో ఆ కుమార్తె అనాథగా మారింది. ఎంత కోపం ఉంటే మాత్రం భార్య భర్తలపై ఎంత కోపం ఉంటే మాత్రం తన భార్యతో నడి రోడ్డు మీద గొడవతో ఉన్న సమయంలో గొడవ తారదీయడంతో అయితే ముందుగానే ప్రణాళిక ప్రకారంగా తన భార్యని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రెడీగా భార్య దగ్గరకు వచ్చినప్పుడు ఒక పిస్తోల్ ని కూడా, ఒక నాటు తుపాకీని తన వెంట తీసుకొని వచ్చాడు ఆ విశ్వకర్మ. సో పెట్టుకున్న పేరు విశ్వకర్మ పెట్టుకున్నాడు, కానీ చేసే అన్ని రాక్షస పనులా కనిపిస్తా ఉన్నాయి. సో ఆ పిస్తోల్ ని ఏదైతే భార్యపై ఏదైనా దుండగులు దాడి చేసినప్పుడు లేకపోతే ఆత్మరక్షణ కోసమో వాళ్ళు వచ్చిన తుపాకీని తన భార్యని కట్టుకున్న భార్యపై 2 రౌండ్ల కాల్పులు జరిపితే ఆ భార్య చావడానికి గల కారణం అయ్యాడు. సో పోలీసులు అయితే అతను అదుపులోకి తీసుకున్నారు. నందు రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. పవన్ చెప్పినట్లుగా ఖచ్చితంగా నిజంగానే భార్యను కడతీర్చే ఆలోచన లేకపోతే, భార్యను చంపాలన్న ఆలోచన ముందే లేకపోతే తనతో పాటు ఎందుకు తుపాకీ తెచ్చుకున్నాడు? తనతో తెచ్చుకున్నటువంటి ఒక నాటు తుపాకీతో ఆ భార్యను కాల్చినట్లుగా తెలుస్తోంది. అందరూ చూస్తుండగా నడి వీధిలో ఆ భార్య ఆ గొడవలో అతను దాడి చేస్తుంటే తప్పించుకొని పారిపోతుంటే వెంట పడి కాల్చినట్లుగా తెలుస్తోంది. అదంతా కూడా కూతురు కళ్ళ ముందే జరిగింది. ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఆ కూతురు మీద? పాపం ఆ కూతురే చెప్తుందట పోలీసులకి, వివాహేతర సంబంధం ఉంది నా తండ్రికి, దానివల్లే ఈ గొడవలన్నీ అయ్యాయి, నా తండ్రి నా తల్లిని హింసించేవాడు, కొట్టేవాడు అంటూ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. స్క్రీన్లో మనం చూడొచ్చు విశ్వకర్మ ఎవరైతే ఆ భార్యను దారుణంగా హత్య చేశాడో ఆ వ్యక్తిని మనం చూస్తున్నాం అరెస్ట్ చేసిన తర్వాత. మరోవైపు లెఫ్ట్ సైడ్ మీరు స్క్రీన్లో చూడొచ్చు ఆ భార్య, ఆ పాప మీరు చూడొచ్చు. ఈ అంశానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతని మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. జరిగిన ఘటన మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.